నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామనామ మహిమను, రామనామ వైభవాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మహాభక్తుడు హనుమంతుడు. త్రిమూర్తుల నుంచి వరాలను, సమస్త దేవతల ఆశీస్సులను అందుకున్న హనుమంతుడు సూర్య భగవానుడి నుంచి సమస్త శాస్త్రాలలో సారాన్ని గ్రహించాడు. సూర్య వంశానికి చెందిన శ్రీరాముడి సేవలో ఈ జగతిని తరింపచేశాడు. అలాంటి హనుమంతుడు కొలువైన పుణ్యప్రదేశమే చిత్రకూటలోని హనుమాన్ ధార. రామాయణ కాలముతో ముడిపడిన ఈ మహిమాన్వితమైన ప్రదేశమే నేటి మన తీర్థయాత్ర. శ్రీరామ హృదయాంతరాయిలలో మమ్మేల దిగిరావయా. శ్రీరామ హృదయాంతరాయిలలో మమ్మేల దిగిరావయా. వరమారుతి వరమీయరా, శరణంటిరా దరిదీయరా, నీ పాదశ్రుతి భాగ్యమే కలిగించు. శ్రీరామ హృదయాంతరాయిలలో దిగిరావయా. శ్రీరామచంద్రుడు ఎక్కడ అర్చింపబడతాడో అక్కడ హనుమంతుడి వరాల వరద ప్రవహిస్తుంది. ఎక్కడ హనుమంతుడు ఆరాధించబడతాడో అక్కడ శ్రీరాముడి అనుగ్రహ వర్షం కురుస్తుంది. అందువలనే హనుమ అభయాన్ని కోరే భక్తులు, రాముడి పాదాలను ఆశ్రయించే భక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకు చిత్రకూట్ ఓ నిదర్శనమైతే హనుమాన్ ధార ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటు ఉత్తరప్రదేశ్, ఇటు మధ్యప్రదేశ్ సరిహద్దులను తాకుతూ కనిపించే చిత్రకూట్ పురాణ సంబంధమైన క్షేత్రాల పుట్టినిల్లు. అనేక చారిత్రక విశేషాలను నిక్షిప్తం చేసుకున్న సాంస్కృతిక సామ్రాజ్యం. చిత్రకూట్ అనే పేరు వినగానే మనకి రామాయణం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇది రామాయణానికి మరింత రమణీయతను తెచ్చిపెట్టిన ప్రదేశం కాబట్టి. సీతారాములు, లక్ష్మణుడు తమ వనవాస కాలంలో ఎక్కువ కాలం పాటు గడిపిన అందమైన ప్రదేశమిది. పరవశింపచేసే ఇక్కడి ప్రకృతి, ఆ ప్రకృతిని పలకరిస్తూ సాగే మందాకినీ నది శ్రీరాముడి మనసు దోచుకున్నట్టుగా చెబుతారు. సీతమ్మ తల్లి ఉల్లాసంగా ఉండడానికి అవసరమైన ఔషధాన్ని అందించిందని అంటారు. చిత్రకూట్ అందానికి, ఆహ్లాదానికి అర్థం చెప్పే ప్రదేశం. అప్పట్లో మహర్షులు తమ తపోభూమిగా ఎంచుకున్న పవిత్రమైన నేల ఇది. ప్రశాంతతకు ప్రతీకగా నిలిచింది. కనుకనే సీతారాములు ఇక్కడ ఎక్కువ కాలం పాటు ఉండడానికి ఇష్టపడ్డారని అంటారు. సీతారాములకి ఆశ్రమం ఇవ్వడం కోసమే దట్టమైన అరణ్యం అందమైన ఉద్యానవనంగా మారిందేమో అనే భావన కలుగుతుంది. చిత్రకూట పర్యంతం మొదలు అనేక ప్రదేశాలు రామాయణంతో ముడిపడినవిగా కనిపిస్తాయి. మందాకినీ నదీ సమీపంలోని ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ సీతారాములకు సంబంధించిన ఏవో కొన్ని ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ కాలంలో జరిగిన సంఘటనలను కథలుగా వినిపిస్తాయి. అలాంటి ప్రదేశాలలో ఒకటిగా హనుమాన్ ధార కనిపిస్తుంది. చిత్రకూట్లో తప్పకుండా దర్శించవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. నీ నామమే మాకు మంత్రాక్షరం, వేదనాదాలతో రాగభావామృతం. నామమే మాకు మంత్రాక్షరం, వేదనాదాలతో రాగభావామృతం. వేవేగరావయ్య నీ దీప్తి చూపంగ మాలోన వెలుగవును నీ తేజమే. వేవేగరావయ్య నీ దీప్తి చూపంగ మాలోన వెలుగవును నీ తేజమే. పరితప్త హృదయాల సరిగమలు పలికించు నీ చరణ కిరణాలకై స్వామి నిన్నెందు వెదకేనురా. శ్రీరామ హృదయాంతరాయిలలో మమ్మేల దిగిరావయా. శ్రీరామ హృదయాంతరాయిలలో మమ్మేల దిగిరావయా.
సీతారాముల పాద స్పర్శచే పునీతమైన ప్రదేశమే చిత్రకూట్. ఇక్కడ చూడవలసిన అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో హనుమాన్ ధార ఒకటి. చిత్రకూటిలోని మిగతా ప్రదేశాలు సీతారామ లక్ష్మణులకు సంబంధించినవి అయితే హనుమాన్ ధార రాముడికి హనుమయ్యకి సంబంధించిందిగా కనిపిస్తుంది. రామాయణములోని ఘట్టాన్ని కనుల ముందు నిలుపుతుంది. చిత్రకూట్కి 25 కిలోమీటర్ల దూరంలో పర్వతంపై హనుమాన్ ధార ఉంది. 2000కి పైగా మెట్లను కలిగిన పర్వతం ఇది. క్రింద నుంచి చూస్తేనే కళ్ళు తిరిగేలా కనిపించే పర్వతం ఇది. మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం మెట్ల మార్గంలో ముందుకు వెళ్లడానికి ఆలోచన చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే ఇక్కడ రోప్వేను కూడా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, వయసు మళ్లినవారు రోప్వే ద్వారా పర్వత పైభాగానికి చేరుకుంటూ ఉంటారు. కేబుల్ కార్లలో ప్రయాణం ఒక మరుపురాని అనుభూతిని అందిస్తూ ఉంటుంది. చిత్రకూట్ అందాలను మనకు పైనుంచి చూపుతుంది. ఈ ప్రదేశం ఇప్పుడే ఇంత అందంగా ఉంటే రామాయణ కాలంలో మరింత మనోహరంగా ఉండి ఉంటుందో కదా అనిపిస్తుంది. కొండపై ఆవిర్భవించిన హనుమను అభిషేకిస్తున్నట్టుగా నీటిధార ప్రవహిస్తూ కొండపై నుంచి కిందికి దూకుతూ ఉంటుంది. దీనినే హనుమాన్ ధారగా పిలుస్తూ ఉంటారు. శ్రీరాముడే నిన్ను దీవించగా నవ్య కిరణాల నీ తేజము పొంగగా. శ్రీరాముడే నిన్ను దీవించగా నవ్య కిరణాల నీ తేజము పొంగగా. గుప్పించి లంఘించి సాగరమ్మును దాటి సీతమ్మ జాడను కనుగొంటివే. గుప్పించి లంఘించి సాగరమ్మును దాటి సీతమ్మ జాడను కనుగొంటివే. శ్రీరామ పద పద్మ కళ్యాణ శోభలే మాలోన విరబూయగా. స్వామి శరణంటి దరిదీయరా. శ్రీరామ హృదయాంతరా ఇలలో నమమ్మేల దిగిరామయ్యా. ఈ పర్వతం అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లినట్టుగా కనిపిస్తుంది. పర్వత పైభాగంలో సీతారామ లక్ష్మణులతో కూడిన హనుమ సన్నిధానం దర్శనమిస్తుంది. ఈ మందిరం కొంతమంది భక్తులు ప్రవేశించడానికి మాత్రమే అనువుగా ఉంటుంది. ఇక్కడ కొండగుహ వంటి ఒక అరలో హనుమరూపం సింధూర వర్ణంలో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీపి పదార్థాలను సమర్పిస్తూ ఉంటారు. శ్రీరాముడు, హనుమంతుడు ఇక్కడ కలుసుకున్న సన్నివేశాన్ని ఊహించుకుంటారు. హనుమంతుడు శ్రీరాముడు దూతగా లంకానగరానికి వెళతాడు. శ్రీరాముడి శౌర్య పరాక్రమాలను గురించి రావణుడికి వివరిస్తాడు, హెచ్చరిస్తాడు. అయితే విభీషణుడు వారిస్తున్నా వినిపించుకోకుండా రావణుడు హనుమ తోకకి నిప్పు అంటించమని తన సైనికులను ఆదేశిస్తాడు. హనుమంతుడు మండుతున్న తన తోకతోనే లంకానగరంలోని కొన్ని భవనాలకు నిప్పు అంటిస్తాడు. ఆ తర్వాత శ్రీరాముడి సన్నిధికి చేరుకుంటాడు. జరిగింది తెలుసుకున్న శ్రీరాముడు చాలా బాధపడతాడు. కాలిన గాయాలతో బాధపడుతున్న హనుమకు ఉపశమనాన్ని కలిగించడం కోసం శ్రీరాముడు తన బాణంతో ఒక నీటిధారను సృష్టిస్తాడు. చల్లని ఆ నీటిధారలో తడుస్తూ హనుమ ఉపశమనాన్ని పొందుతాడు. ఇంతటి ఎత్తైన ఈ పర్వతంపైకి ఎక్కడి నుంచి ఈ నీటి ప్రవాహం వస్తుంది అనేది తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. కాని ఈ విషయం ఇంతవరకు ఎవరికీ అంతుబట్టకపోవడం విశేషం. కొండపై నుంచి హనుమ సన్నిధి నుంచి జాలువారిన నీటిధార ఒక తొట్టెలో పడేలా ఏర్పాటు చేశారు. తొట్టెలోకి చేరిన నీటిని భక్తులు తీర్థంగా తీసుకోవడం, తలపై చల్లుకోవడం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు చేకూరతాయని విశ్వసిస్తూ ఉంటారు. రఘురాముడి చెంతన నిలిచి ఆపదగట్టెక్కించావు. జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. రఘురాముడి చెంతన నిలిచి ఆపదగట్టెక్కించావు. జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. రామనామం వింటేనే వాలిపోతావంట. కోదండరాముని కొలిచే తీరుకు పరవశించేవంట. మాకు వండ దండలకై నిన్ను కొలిచేమంట. దారి చూపే ధైర్యం మాకు నీవే హనుమంత. రామ 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 అని నువ్వు రామనామమే జపించగా, హనుమా 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 అని మేమంతా నీకై తపించమా.
ఇక సీతమ్మ వారిని చూసి వచ్చినట్టుగా హనుమ చెప్పగానే రామచంద్రుడు సంతోషంతో అక్కడే ఉన్న తమలపాకులను మాలగా చేసి హనుమ మెడలో వేసి హత్తుకున్నాడట. హనుమంతుడు అత్యంత కష్టతరమైన కార్యాన్ని సాధించినందుకు మంటల బారి నుంచి బయటపడిన ఆయనకు ఉపశమనం కోసం మిగతా వాళ్లంతా తమలపాకుల మాలలను ఆయన మెడలో వేశారట. అప్పుడు హనుమంతుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదని అంటారు. హనుమ ప్రీతిని పొందడం కోసం తమలపాకులతో అర్చించడం అప్పట్నుంచే మొదలైందని అంటారు. హనుమ జన్మోత్సవం శ్రీరామనవమి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందమైన మందాకిని నది మలుపులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటే ఆ మందాకిని నది పరవళ్లకు పరవశించిపోతూ చిత్రకూట్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి పర్వతం, ప్రతి గుహ, ప్రతి శిల రామాయణ కాలం నాటి ఆనవాళ్లను అందంగా సంరక్షిస్తున్నట్టుగా అనిపిస్తాయి. అలా సీతారాముల పాదస్పర్శచే పవిత్రమైన ప్రదేశాలను భక్తులు దర్శిస్తూ వెళుతూ ఉంటారు. మనసు పాత్రతో భక్తి భావాలను నింపుతూ ముందుకు కదులుతూ ఉంటారు. చిత్రకూట్లోని దర్శనీయ స్థలాలలో కామదగిరి ఒకటి. ఇక్కడి ప్రధానమైన దైవంగా శ్రీరామచంద్రుడు పూజించబడే ప్రదేశం ఇది. 5 కిలోమీటర్ల చుట్టుకొలతను కలిగిన ఈ కొండపైనే సీతారాములు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడి రామచంద్రుడు కోరిన కోరికలను నెరవేర్చుతాడు అనే విశ్వాసం బలంగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల శ్రీరాముడిని కామదానాథ్గా భావిస్తూ ఆ స్వామి కొలువైన ఈ కొండను కామదగిరిగా పిలుచుకుంటూ ఉంటారు. 14 ఏళ్ల వనవాస కాలంలో సీతారాములు 11 ఏళ్లపాటు ఇక్కడ కొండపై నివసించారని స్థల పురాణం చెబుతోంది. అప్పట్లో భక్తులు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే బుందేల్ఖండ్ రాజులు ప్రదక్షిణా మార్గాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. కామదగిరికి ప్రదక్షిణలు చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయని భక్తులు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీరాముడిని భక్తులు వనవాసిగా భావిస్తారు. కందమూలాలను సమర్పిస్తూ ఉంటారు. ఈ కొండకి కాస్త పైనే లక్ష్మణుడి మందిరం కూడా కనిపిస్తుంది. సీతారాములు నిద్రిస్తున్న సమయంలో లక్ష్మణుడు ఇక్కడ కాపలా ఉండేవాడని చెబుతారు. రఘురాముడి చెంతన నిలిచి ఆపదగట్టెక్కించావు, జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. రఘురాముడి చెంతన నిలిచి ఆపదగట్టెక్కించావు, జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. రామనామం వింటేనే వాలిపోతావంట, కోదండరాముని కొలిచే తీరుకు పరవశించేవంట. మాకు వండ దండలకై నిన్ను కొలిచేమంట, దారి చూపే ధైర్యం మాకు నీవే హనుమంత. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో రామ్ ఘాట్ ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ రామచంద్రుడు అనునిత్యం స్నానమాచరించేవాడని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి మందాకిని నదిలో రాముడు స్నానమాచరించిన మాట నిజమని తులసీదాస్ తన మనోనేత్రంతో ఆ విషయాన్ని ధృవీకరించడం జరిగిందని అంటారు. ఇక్కడి కొంత దూరంలోనే జానకీకుండ్ కనిపిస్తుంది. ఇక్కడ సీతమ్మ తల్లి స్నానమాచరించేదని చెబుతారు. చిత్రకూట్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో గుప్త గోదావరి కనిపిస్తుంది. ఇక్కడి గుహలలో పాదాలు మాత్రమే తడిసే స్థాయిలో నీటి ప్రవాహం ఉండడం విశేషం. దీనినే గుప్త గోదావరిగా పేర్కొంటూ ఉంటారు. సీతారామలక్ష్మణులు ఈ గుహలలో తలదాచుకున్నట్టుగా చెబుతారు. వారు ఇక్కడ ఆసీనులైన బండరాళ్లను చూపుతూ ఉంటారు. సుగ్రీవుడితో రామచంద్రుడు సమావేశమైంది కూడా ఈ గుహలోనే అని అంటారు. ఈ గుహ లోపలి పైకప్పు ఎంతో నైపుణ్యం కలిగిన శిల్పులు మలిచినట్టుగా ఆకర్షణీయమైన వలయాలతో కనిపిస్తుంది. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవని తెలిసినప్పుడు ఆశ్చర్యపోనివారంటూ ఉండరు. గుహ ముఖద్వారం దగ్గరే మనకి శివలింగం కనిపిస్తుంది. శ్రీరాముడు ఈ శివలింగాన్ని పూజించేవాడని చెబుతారు. ఇక ఇక్కడి గుహలలో నీటి ప్రవాహం వెనుక ఒక కథనం మనకి వినిపిస్తూ ఉంటుంది. శ్రీరాముడు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు అయోధ్య నగరంలోని ప్రజలంతా ఆయన లేకుండా జీవించలేమని కన్నీళ్లతో అనుసరించారట. సీతమ్మ తల్లికి తోడుగా ఉండడానికి ఒప్పుకోమని ప్రాధేయపడ్డారట. వాళ్ళకి రామలక్ష్మణులు అనేక విధాలుగా నచ్చజెప్పి ముందుకు సాగుతారు. అయితే ఆ సమయంలో శ్రీరాముడు మాత్రం సరయూ నదికి దూరమవుతున్నందుకు బాధపడ్డారట. రాముడి ఎడబాటుని భరించలేకపోయిన సరయూ నది చిత్రకూట్లో ఉన్న శ్రీరాముడి పాదాలను స్పర్శించాలని ఆరాటపడుతుంది. తాను దిశను మార్చుకుని
భూమిపై నుంచి ప్రవహిస్తే ఇబ్బంది అవుతుందని భావించి గుప్తంగా భూగర్భం ద్వారా ప్రవహిస్తూ ఈ గుహలోకి చేరుకుందని చెబుతారు. సరయూ నదిని ఆశీర్వదించిన రాముడు తిరిగి ప్రధానమైన స్రవంతిలోనే కొనసాగమని సెలవిచ్చినట్టు కథనం. అందుకు గుర్తుగా ఇక్కడి గుహలు ఎప్పుడు చూసినా చెమ్మగా ఉంటాయి. వర్షాకాలంలో దర్శించుకోవడం కాస్త కష్టమైన పనే అని చెప్పాలి. రామ 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 అని నువ్వు రామనామమే జపించగా, హనుమా 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 అని మేమంతా నీకై తపించమా. జానకి రాముల సేవకై జన్మనెత్తిన హనుమంత, మమ్ముల కూడా కాచుకోరా ఓ కంట. రఘురాముడి చెంతన నిలిచి ఆపద గట్టెక్కించావు, జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. చిత్రకూటులో పర్వతంపై హనుమాన్ ధార, కొండ గుహలలో గుప్త గోదావరి కనిపిస్తాయి. ఈ రెండూ కూడా విభిన్నమైన విలక్షణమైన వాతావరణాలను పరిచయం చేస్తాయి. అంతటి విశిష్టమైన ప్రదేశాలుగా స్ఫటికశిల, సతీ అనసూయ ఆలయం కనిపిస్తాయి. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ ప్రదేశాలను దర్శించకుండా తిరిగి వెళ్లరు. మందాకిని నదికి సమీపంలో స్ఫటికశిల కనిపిస్తుంది. సీతారాములు ఈ స్ఫటికశిలపై కూర్చొని ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేవారట. మందాకిని నదిని చూస్తుంటే అయోధ్యలోని సరయూ నది తనకి గుర్తుకు వస్తుందని సీతమ్మ వారితో శ్రీరాముడు అంటూ ఉండేవారట. సీతారాములు అనునిత్యం ఈ స్ఫటికశిలపై గడిపారనడానికి నిదర్శనంగా ఇక్కడ వారి పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయి. భక్తులు ఈ పాదముద్రలకు నమస్కరించుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశాలలో అనసూయాదేవి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే చిత్రకూట్ నుంచి 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఒకప్పుడు అత్రి అనసూయ దంపతుల ఆశ్రమం ఇక్కడ ఉండేదని అంటారు. అత్రి అనసూయ దంపతుల ఆతిథ్యాన్ని సీతారాములు స్వీకరిస్తారు. ఆ సమయంలో పతివ్రతా ధర్మాలను గురించి సీతాదేవికి అనసూయమాత వివరించిందని చెబుతారు. ఇక్కడి మందాకిని నదిని అనసూయమాత తన పాతివ్రత్య మహత్యం చేత సృష్టించబడిందని చెబుతారు. ఒకానొక సమయంలో ఈ ప్రాంతంలో కరువు కాటకాలు కమ్ముకున్నాయట. దాంతో ప్రజలు, ఇతర జీవులు అన్నీ కూడా ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటాయి. అప్పుడు అనసూయమాత తన పాతివ్రత్య మహత్యం చేత మందాకిని నదిని సృష్టించిందట. ఇది జీవనదిగా వర్ధిల్లేలా చూడమని త్రిమూర్తులను కోరిందని అంటారు. అలా చిత్రకూట్ పురాణ కాలం నుంచి తపోవనంగా, రామాయణ కాలం నాటి ఘట్టాలకు నిలయమైన ఉద్యానవనంగా కనిపిస్తుంది. ఆశ్రమాలు, ఆలయాలతో పాటు పర్వతాలు, గుహలు కూడా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ కనిపిస్తాయి. సీతారాములు నడయాడిన ఈ పుణ్యభూమి వారి వనవాస కాలాన్ని మన కళ్లకు కడుతుంది. అలాంటి ఈ ప్రదేశంలో హనుమాన్ ధార దర్శించడమంటే మధురమైన అనుభూతుల మణిహారాన్ని ధరించడమేనని చెప్పుకోవాలి. అచంచల భక్తి అంటే నీదే వీరాంజనేయ, నీ అందలి కార్యదీక్ష మాలోను కలిగించరా. హనుమా మార్తి వినుమా, చిరుచూపున మమ్ముగనుమా, నీలోని అపార జ్ఞానం కాస్తో కూస్తో పంచుమురా. మైత్రి అందు మహత్వం ముల్లోకాలకు చాటావు, యథార్థ విశ్వాసతత్వం ఎల్లలు సవరించావు. రామ 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 అని నువ్వు రామనామమే జపించగా, హనుమా 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 అని మేమంతా నీకై తపించమా. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చిత్రకూట్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, వారణాసి నుంచి కార్బీ రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని
చిత్రకూట్కి పరిసర ప్రదేశాలకు స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. చిత్రకూట్ సీతారాముల వనవాస కాలముతో ముడిపడిన ఒక పవిత్రమైన ప్రదేశం. అనసూయమాత సృష్టించిన మందాకిని నది, రామచంద్రుడు సృష్టించిన హనుమాన్ ధార, అంతర్వాహినిగా వచ్చి రాముడి పాదాలను అభిషేకించిన గుప్త గోదావరి, రామాయణ కాలం నాటి రమణీయతను పంచుతూ ఉంటాయి. ఆ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. గుండెను కోవెలగా చేసి దశరథనందుని కొలువుంచి సీతా సమేత రామచంద్రుల కటాక్షమ్మునే గాంచావు. గుండెను కోవెలగా చేసి దశరథనందుని కొలువుంచి సీతా సమేత రామచంద్రుల కటాక్షమ్మునే గాంచావు. హనుమాని చుట్టూరా తారక మంత్రం వ్యాపించగా రామాంజనేయ సంకీర్తనలతో అవని అంతా తరించగా. రామ 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 అని నువ్వు రామనామమే జపించగా హనుమా 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 అని మేమంతా నీకై తపించమా. రఘురాముడి చెంతన నిలిచి ఆపద గట్టెక్కించావు. జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.